హాయ్ గైస్, ఫస్ట్ మే 2020న ఈ యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. అంటే దీంట్లో అన్ని పేపర్స్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సో వీటికి సంబంధించిన అన్నిటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బిజినెస్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో ఉన్న మెయిన్ ఏవైతే మనకు ఈ కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే ఈ కరెంట్ టాపిక్స్ అనేవి దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో చూద్దాం. గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2020 ఐఈఈ. అంటే ఇప్పుడు ఈ ఐఈఏ అనేది యొక్క గ్లోబల్ ఎనర్జీ రివ్యూ అనేది 2020 సంబంధించి లెక్కలు విడుదల చేసిందనమాట. సో ఆ లెక్కలు ఏంటి అంటే ఈ గ్లోబల్గా వీళ్ళు ఏదైతే ఈ యొక్క శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి వాడకం అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. మనం జనరల్గా శక్తి వనరులు అంటే ఏంటంటే కోల్, తర్వాత పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్స్, తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మనం శక్తి వనరులుగా ట్రీట్ చేస్తాం అనమాట. తర్వాత గ్యాస్ అనేది ఉంటుంది, మనకు న్యాచురల్ గ్యాస్ అనేది ఉంటుంది, ఆ గ్యాస్ను కూడా మన శక్తి వనరులుగా ట్రీట్ చేస్తాం. వీటి యొక్క యూసేజ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల ఏంటి అంటే ఈ క్రూడ్ ఆయిల్ని లేకపోతే ఈ బొగ్గుని ఏవైతే కోల్ని మనం బర్న్ చేయడం వల్ల CO2 అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దాని ఎమిషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఎప్పుడో మనం 2008 యొక్క క్రైసిస్, మనకు ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందనమాట. అప్పుడు క్రైసిస్కి ఇప్పుడు మనకు వచ్చింది ఇది హెల్త్ క్రైసిస్. ఈ రెండుతో కంపారిటివ్గా చూసుకుంటే దానికన్నా చాలా వరకు పడిపోయిందని చెప్తున్నారనమాట. Recently, the International Energy Agency has released a report, namely Global Energy Review 2020, which also includes the impact of the COVID-19 crisis on global energy demand and CO2 emission. అంటే ఇప్పుడు ఈ యొక్క వీళ్ళు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఏదైతే ఈ గ్లోబల్ ఎనర్జీ రివ్యూ అని ఇచ్చిందో 2020కి సంబంధించి ఈ COVID-19 కారణంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ఎనర్జీ డిమాండ్ అనేది తగ్గిపోయింది. దాంతోపాటు CO2 ఎమిషన్ కూడా పూర్తిగా తగ్గిపోయిందన్నమాట. The imposition of lockdown in several countries has largely restricted transportation such as road and air travel. In turn, the drastic reduction in the global energy demands has been observed. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క లాక్డౌన్ కారణంగా ఏంటి అంటే ప్రపంచంలోని అనేక దేశాలన్నీ పూర్తిగా నిర్బంధంలోకి వెళ్ళిపోవడం వల్ల ఇక రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది ట్రావెల్ అనేవి పూర్తిగా ఆగిపోవడం వల్ల ఈ యొక్క గ్లోబల్గా ఎనర్జీ డిమాండ్ అనేది బాగా పడిపోయిందనమాట. ఇప్పుడు ఈ యొక్క ఫుల్ లాక్డౌన్ ఉన్న ప్రదేశాలనేమో 25% ఎనర్జీ డిమాండ్ అనేది పడిపోతే, పార్షియల్గా లాక్డౌన్, అమెరికా లాంటి దేశాలు పూర్తిగా లాక్డౌన్ అయితే లేవు, పార్షియల్గా ఉన్నాయి. సో అలాంటి దేశాల్లో 18% అనేది, అంటే ఒక వారానికి 18% అనేది పడిపోతూ వస్తుంది. ఫుల్ లాక్డౌన్ అనేది 25% పర్ వీక్ అనమాట, అంటే వారానికి 20% అనేది తగ్గిపోతుంది అనమాట. గ్లోబల్గా మనం చూస్తే 2020 సంవత్సరంలో మొత్తం ఎంత ఏంటంటే 3.8% అనేది ఈ యొక్క ఎనర్జీ యూసేజ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. సో ఇక్కడ కోల్ డిమాండ్ ఏమో 8%, అంటే 2019తో మనకు, అంటే ఇంత ముందు సంవత్సరం ఏంటంటే 2019తో చూసుకుంటే కోల్ డిమాండ్ వచ్చేసి 8%, తర్వాత ఆయిల్ డిమాండ్ వచ్చేసి 6%, తర్వాత గ్యాస్ డిమాండ్ అనేది నియర్లీ 2%, అరౌండ్ 2% ఉందన్నమాట. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ డిమాండ్, అంటే మనకు తిరిగి ఉత్పన్నమయ్యే శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో ఈ విండ్ ఎనర్జీ కానీ, లేకపోతే సన్ ఎనర్జీ కానీ, సన్లైట్ ద్వారా వచ్చేది కానీ, సో ఇవన్నీ ఎనర్జీస్ అన్నీ మనం టైడల్ ఎనర్జీ, ఇవన్నీ వీటిని చూస్తే కనుక 1% అనేది, అంటే వాటి ఇంతకుముందు ఎక్స్పెక్టెడ్ ఏమనుకున్నా అంటే 1% పెరుగుద్ది అనుకున్నాము, కానీ అవి మాత్రం ఇప్పుడు వాటి యొక్క కెపాసిటీ అనేది ఏమీ పెరగలేదనమాట, అలానే ఉండిపోయింది అనమాట. ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై 20%. ఎలక్ట్రిక్ డిమాండ్ మాత్రం 20% అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకని ఇండస్ట్రీలు ఏవి పనిచేయట్లేదు కాబట్టి, ఆ ఇండస్ట్రీలు పని చేయాలని చేస్తేనప్పుడే ఈ యొక్క కరెంట్ యొక్క అవసరం అనేది ఉంటుంది, లేకపోతే లేదు. COVID-19 and CO2 emission. Overall, the emission decline in 2020 could be 8% lower than in 2019. అంటే ఇప్పుడు ఈ COVID-19 వల్ల ఈ యొక్క CO2 యొక్క ఎమిషన్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 8% తగ్గిపోయిందనమాట. 8% ఇంతకుముందు కానీ 8% తక్కువగా ఉందన్నమాట. వుడ్ బి ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎమిషన్ సిన్స్ 2010 నుంచి మనం ఇంకా చూస్తే ఆ లెక్కల ప్రకారం చూస్తే 2020లో రిలీజ్ అయిన ఈ CO2 కార్బన్ ఉత్కారకం అనేది చాలా తక్కువ అనమాట, అన్నిటికన్నా తక్కువైంది ఇప్పుడే నోట్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో ద లార్జెస్ట్ లెవెల్ ఆఫ్ ఎమిషన్ రిడక్షన్, 6 times లార్జర్ దాన్ విట్నెస్డ్ డ్యూరింగ్ ద 2009లో ఎప్పుడైతే మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో అప్పుడు అంటే ఎమిషన్ కన్నా చాలా తక్కువ, అంటే దానికన్నా ఎక్కువ శాతం అనేది ఇప్పుడు తక్కువలో పడిపోయిందనమాట. ఇంకా అంటే అప్పుడే రిలీజ్ అయినటువంటి CO2 లెక్కల కన్నా కానీ ఇప్పుడు తక్కువ రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఇండియా ఎనర్జీ డిమాండ్, ఇప్పుడు మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చూసాం. మన భారతదేశం ఎలా ఉందంటే పూర్తిగా ఈ యొక్క ఎనర్జీ డిమాండ్ అనేది 30% పడిపోయిందనమాట ఈ లాక్డౌన్ కారణంగా. మరి ఎవరు ఈ యొక్క ఐఈఈ వాళ్ళ లెక్కల ప్రకారం, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ లెక్క ప్రకారం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి తెలుసుకుందాం ముందు. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఈ యొక్క ఆర్గనైజేషన్ అనమాట. ఇదంతా కూడా క్లీన్ ఎనర్జీ గురించి, అఫోర్డబుల్ ఎనర్జీ గురించి. అంటే చూడండి, ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈజ్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్
విచ్ వర్క్ టు ఎన్ష్యూర్ రిలయబుల్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఇక ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది అటానమస్ అనమాట, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ యొక్క సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది రిలయబుల్, నిజమైనటువంటిది, తర్వాత అఫోర్డబుల్ అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా, క్లీన్ ఎనర్జీ అంటే ఏదైతే అవసరం, ఎంత క్లీన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎటువంటి కంటామినేషన్ లేకుండా కరెక్ట్గా అన్నిటి అంటే ఎక్కువగా పొల్యూటెంట్ కాకుండా ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందించడం, అంటే దాన్ని సమాజానికి అందించడం ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వేక్ ఆఫ్ 1973, set up in 1974 oil crisis after the OPEC cartel had shocked the world with a steep increase in oil prices. 1973లో ఏమైందంటే ఒక్కసారిగా ఈ ఓపిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సౌదీ అరేబియా, ఈ కంట్రీస్ అని చెప్పుకున్నాం కదా, మన యొక్క పెట్రోలియం ఎకనామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒకసారిగా 1973లో ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఒకసారిగా పెంచేసిందన్నమాట. అంటే ప్రపంచ దేశాలు కొనలేని విధంగా ఆ యొక్క రేట్లు పెరగటం వల్ల అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది 1974లో ఇంకా ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో జరగకూడదని ఒక ఆర్గనైజేషన్ని వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుందన్నమాట. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై ఐఈఏ యాన్యువల్లీ. మనకు ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్పుట్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారో అని అడుగుతారు. మనకు రకరకాలు ఇస్తారు, యుఎన్ అంటాడు, యుఎన్ సెక్రటరీస్ అంటాడు, లేకపోతే ఐఎంఎఫ్ అంటాడు, ఏఎన్ అంటాడు, తర్వాత ఐఈఏ అంటాడు. సో మనం ఐఈఏ అనేది మనం తెలుసుకొని ఉండాలి. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అనేది ఎవరు, ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారంటే ఐఈఏ. నెక్స్ట్, ఇండియా బికేమ్ యాన్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్ 2017 వరకు ఈ యొక్క ఐఈఏలో మన భారతదేశం మెంబర్షిప్ లేదు. 2017లోనే మన భారతదేశం మెంబర్షిప్ వచ్చిందనమాట. మెక్సికో అఫీషియల్లీ బికేమ్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ 30th మెంబర్ కంట్రీ ఇన్ February 2018 అండ్ ఇట్స్ ఫస్ట్ మెంబర్ ఇన్ లాటిన్ అమెరికా. 2018లో మెక్సికో దేశం కూడా 30వ దేశం అయిందనమాట. ఈ ఐఈఏలో జాయిన్ అయినటువంటి మెంబర్ అయినటువంటి 30వ దేశం అయిందనమాట. సో లాటిన్ అమెరికాలోనే ఆ యొక్క ప్రదేశంలోనే మెక్సికో అనేది ఫస్ట్ దేశం అనమాట ఈ యొక్క ఐఈఏలో జాయిన్ అయింది. నెక్స్ట్ మన ఎకానమీలో చూసుకుంటే కోల్ సెక్టార్ షింక్ బై 6.5%. ఇది మార్నింగ్ హిందూలో వచ్చిన పేపర్లో వచ్చిన ఈ యొక్క టాపిక్ అండి. అకార్డింగ్ టు ద డేటా రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ and industry, the 8 core sector industries contracted by 6.5% in March 2020. ఈ యొక్క మార్చి 2020లో మన కోర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, కోర్ అంటే ఈ యొక్క వ్యాపార రంగంలో కావచ్చు, లేదా తయారీ రంగంలో ఉన్నటువంటి కోర్ సెక్టార్స్ ఒక 8 సెక్టార్లు ఉన్నాయన్నమాట. ఆ 8 సెక్టార్లు అనేవి మన భారతదేశంలో 6.5% అనేది కాంట్రాస్ట్ వచ్చిందనమాట, తగ్గిపోయినాయి అనమాట. ద క్యుములేటివ్ గ్రోత్ ఆఫ్ 8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ డ్యూరింగ్ 2019-20 వాజ్ 0.6%. అంటే ఈ యొక్క మొత్తం వీటన్నిటికీ కలుపుకుంటే ఈ యొక్క క్యుములేటివ్గా అంటే మొత్తం ఈ గుంపు మొత్తాన్ని కలిపి మనం లెక్కేస్తే ఈ యొక్క కాంట్రాస్ట్ ఎంతో వచ్చిందంటే 0.6% వచ్చిందనమాట. ఇన్ ఫిబ్రవరి ద 8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ రికార్డెడ్ ఏ గ్రోత్ ఆఫ్ 5.5%. కానీ మనకు ఫిబ్రవరిలో చూస్తే వీటి యొక్క గ్రోత్ అనేది 5.5% అనేది మనకు లోడ్ అయిందనమాట. దీంట్లో మనం ముఖ్యమైనటువంటి చూస్తే కనుక మొత్తం 8 రంగాలు ఉంటాయి. ఈ 8 రంగాల్లో 7 రంగాలు అనేవి పూర్తిగా దెబ్బతిన్నాయి అనమాట. వాటి యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. ఆ 7 రంగాలు చూద్దాం. స్టీల్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ, సిమెంట్ ప్రొడక్షన్, న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్, తర్వాత ఫర్టిలైజర్ ప్రొడక్షన్, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్షన్. ఈ యొక్క 7 రంగాలు మాత్రం పూర్తిగా పడిపోయినాయి అనమాట. ఒక కోల్ సెక్టర్ మాత్రమే కొంచెం గ్రోత్ కనపడింది అనమాట. కోల్ వాజ్ ద ఓన్లీ కోర్ సెక్టార్ విచ్ సా గ్రోత్. కోల్ ఎందుకని, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ రంగం కానీ మనం ఎలక్ట్రిసిటీ తయారు చేయడంలో మనం ఏమీ ఆపట్లేదు. ఈ యొక్క లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ తయారు చేసే కంపెనీలు అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఎందుకని ఎలక్ట్రిసిటీని కూడా ఆపేస్తే ఇంకెవరు ఇళ్లలో కూడా ఉండలేరు అనమాట. ది కాంట్రాక్షన్ ఇన్ ద కోర్ సెక్టర్స్ హ్యాస్ అక్కర్డ్ డిస్పైట్ ద fact that several of the core sector industries were given exemptions under the lockdown. Example, electricity and steel, which are continuous process and were not stopped. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ కోర్ సెక్టార్స్ ఉన్నాయో వీటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు ఈ లాక్డౌన్ నుంచి. లాక్డౌన్ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళ యొక్క పనులను నివర్తించుకునే అవకాశం అనేది ఈ కోర్ సెక్టార్కి ఇచ్చినప్పటికీ కూడా వాటి యొక్క గ్రోత్ అనేది పడిపోయిందనమాట. ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఎలక్ట్రిసిటీ అనేది, స్టీల్ రంగం అనేది, ఈ రెండింటికి మాత్రం ఈ లాక్డౌన్ వర్తించదనమాట. హౌఎవర్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ faced major restrictions due to the nationwide lockdown, resulting in reduced demand, which led to reduced production. అంటే ఇప్పుడు ఎందుకని ఈ యొక్క అంటే లాక్డౌన్లో వాటికి మినహాయింపులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది అంటే, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ కారణంగా అక్కడైతే ప్రొడక్షన్ చేస్తున్నారు కానీ ఆ ప్రొడక్ట్ తయారైన గూడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బంద్ అయింది.
సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ అయినప్పటికీ లాక్డౌన్ వల్ల ఏంటి, ఎవరు బయట తిరగకూడదు కాబట్టి వస్తువులు కొనేవాళ్ళు ఉండరు. సో దీనివల్ల ఏమైంది, యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోయింది. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది, కొనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి తయారైన వస్తువులు తయారైనట్టు నిల్వ ఉండిపోతాయి మనకు, అంటే కుప్పలుగా మిగిలిపోతాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది మనం తగ్గించాలి. అది మళ్ళీ కొత్తగా ప్రొడక్ట్ తయారు చేసుకుంటాం అనుకోండి, అది పెట్టుకోవడానికి ప్లేసెస్ సరిపోకుండా తయారవుద్ది అనమాట. నెక్స్ట్ కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్. మన భారతదేశంలో ఉన్నటువంటి కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ అనేవి ఎంత పర్సెంటేజ్, అంటే వాటి వెయిట్ ఎంత పర్సెంటేజ్ తగ్గుతూ వచ్చిందో చూద్దాం. పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్ 28.04% ఆఫ్ వెయిట్ తగ్గిందంట. తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేషన్ వచ్చేసి 19.85. తర్వాత స్టీల్ ప్రొడక్షన్ అనేది 17.92% అనేది తగ్గింది. కోర్ ప్రొడక్షన్ అనేది 10.33%. క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది 8.98%. న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అని చెప్పేసి 6.88. సిమెంట్ ప్రొడక్షన్ 5.37. ఫర్టిలైజర్ ప్రొడక్షన్ 2.63. ఇలా తగ్గుతూ వచ్చిందనమాట. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మనం ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మనం ఆల్రెడీ మనకు ఈరోజు పేపర్లో కూడా దాని గురించి చెప్పారనమాట. ఒకసారి చూద్దాం. ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ యాన్ ఇండికేటర్ దట్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్. అంటే ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఏంటి అంటే ఒక మనకు ఇచ్చిన టైంలో ఒక ప్రొడక్ట్ అనేది ఎంతవరకు ఇండస్ట్రియల్గా ఎంత ప్రొడక్ట్, దాని వాల్యూమ్ అనేది, దాని సైజ్ అనేది ఎంత రిలీజ్ అవుతుందో ఆ లెక్కనే మనం ఏమంటామంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం అనమాట. It is compiled and published monthly by the National Statistical Office, NSO, Ministry of Statistics and Program Implementation. ఈ లెక్కలన్నీ ఎవరు చూస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో NSO, ఇది ఎవరి కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ యొక్క పరిధిలో ఉంటుంది అనమాట. ఐఐపి ఈజ్ ఏ కాంపోజిట్ ఇండికేటర్ దట్ మెజర్స్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఇండస్ట్రీ గ్రూప్స్ క్లాసిఫైడ్ అండర్ బ్రాడ్ సెక్టర్, నేమ్లీ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఏ సెక్టర్, బ్రాడ్ సెక్టర్స్ ఏమిటి, నేమ్లీ ఏమున్నాయి, మైనింగ్ ఒకటి ఉంది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం ఉంటుంది, తర్వాత ఎలక్ట్రిసిటీ రంగం, తర్వాత యూజ్ బేస్డ్ సెక్టార్స్. అంటే యూజ్ బేస్డ్ సెక్టార్స్ ఏంటి, బేసిక్ గుడ్స్ అంటూ ఉంటుంది, క్యాపిటల్ గుడ్స్ మనకు బేసిక్ అంటే నిత్యావసరాలు కావచ్చు, లేకపోతే క్యాపిటల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే ఆ ఇంటర్మీడియట్ గుడ్స్ని ఉపయోగించి మళ్ళీ మన ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఇంకోటి తయారు చేయొచ్చు అనమాట. సో దీన్ని ఎప్పుడు కూడా మనం ఈ యొక్క బేస్ ఇయర్ లెక్క ఏది చూసుకుంటామంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే బేసిక్ ఇయర్ ఏది చూస్తామంటే 2011-12లోనే మనం చూస్తాం అనమాట. ద 8 కోర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా రిప్రజెంటెడ్ అబౌట్ 40% ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద ఐటమ్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఐఐపి. ఈ ఐఐపి కింద మన భారతదేశంలో 8 కోర్ సెక్టర్ సంబంధించి 40% వెయిట్ అనేది, అంటే 8 రంగాలకి ఐఐపి కింద ఉంటుంది అనమాట ఈ 40% వెయిట్ అనేది. నెక్స్ట్ చూస్తే కనుక పర్మనెంట్ మిషన్ టు యూఎన్. అంటే ఇక్కడ ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం, టిఎస్ తిరుమూర్తి అనే అతను పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్ అనేది చెప్పామన్నమాట. ఇంతకుముందు సయ్యద్ కుర్దేషి అనే అతను ఉండేవాడు, ఆయన రీప్లేస్మెంట్గా ఇప్పుడు ఈయన వచ్చాడని చెప్పామన్నమాట. కీ పాయింట్స్: పర్మనెంట్ మిషన్ టు ద యునైటెడ్ నేషన్స్. ఇట్ ఈస్ ద డిప్లొమాటిక్ మిషన్ దట్ ఎవ్రీ మెంబర్ స్టేట్ డిస్ప్యూట్స్ టు ద యుఎన్. అంటే దాంట్లో యుఎన్లో ఉన్నటువంటి ఏదైతే సభ్యదేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డిప్లొమాటిక్ మిషన్గా దౌత్యవేత్తనం అనే అతన్ని ఏర్పాటు చేయాలన్నమాట. ఇట్ ఈస్ హెడెడ్ బై ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ హూ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ద యుఎన్ అంబాసిడర్. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏమని చెప్తామంటే మనం పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటాం, లేదా యుఎన్ అంబాసిడర్ అని కూడా అంటాం. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 1/7 ఆఫ్ ద వియన్నా కన్వెన్షన్ ఆన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ states in their relations with the International Organization of Universal Character 1975. It is a mission of permanent character representing the state sent by a state member of an international organization to the organization. సో ఇది ఏంటి, ఈ వియన్నా కన్వెన్షన్ ఏదైతే జరిగిందో అప్పుడు తీసుకున్న రిజల్యూషన్లో ఆర్టికల్ 1/7 కింద ఎవరైతే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ ఒక మెంబర్ని ఎవరైతే ప్రపోజ్ చేస్తారో ఆ మెంబర్ని ఈ ఆర్గనైజేషన్లో ఈ యొక్క వాళ్ళ అధికార అంబాసిడర్ గానో లేకపోతే పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గానో అతను తీసుకుంటారనమాట. అదర్ ఇంపార్టెంట్ వియన్నా కన్వెన్షన్స్ ఆర్ ద వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్ 1961 అండ్ వియన్నా కన్వెన్షన్స్ ఆన్ కన్సులర్ రిలేషన్స్ ఆఫ్ 1963. అంటే మనకు వియన్నాంలో మనకు ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఏం జరిగినాయి అంటే 1975లో ఒకటి జరిగింది, 1963లో, 1961లో, ఇలా 3 రకాలే జరిగినాయి అనమాట. 3 అకార్డింగ్ టు ద యుఎన్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ 253 ఆఫ్ 3 ఆఫ్ 3rd December
1948 పర్మనెంట్ మిషన్ అసిస్ట్ ఇన్ ద రియలైజేషన్ ఆఫ్ ద పర్పస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యుఎన్. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క December 3, 1948లో తీసుకొచ్చిన యుఎన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ 257/3 కింద ఈ పర్మనెంట్ మిషన్ అసిస్టెన్స్ అనేది ఎవరైతే ఉంటారో ఈ పర్పస్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ యుఎన్ ప్రిన్సిపల్స్గా అంటే పర్పస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద యుఎన్ అంటే ఆ యుఎన్ ఎందుకోసం దాన్ని స్థాపించబడ్డారో దానికోసం వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ యుఎన్ పర్మనెంట్ రిప్రజెంటేషన్స్ ఆర్ అసైన్ టు ద యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్ సిటీ అండ్ ఎట్ అదర్ ఆఫీసెస్ ఇన్ జెనీవా, వియన్నా అండ్ నైరోబీ యాజ్ వెల్. అంటే ఈ యొక్క యునైటెడ్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే యుఎన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి న్యూయార్క్లోనే ఉంటారు. మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జెనీవా, వియన్నా, నైరోబీ అలా కొన్ని దేశాల్లో ఉంటారనమాట. సో ఇక ఇండియా అనేది ఈ యొక్క ఎప్పుడో వచ్చింది ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చాయండి. అంటే మనకు స్వతంత్రం రాకముందుకే యుఎన్ అనేది ఏర్పడింది. అప్పటి నుంచే దీనికి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే స్వతంత్రం రాకముందుకే యుఎన్కి సంబంధించి కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతూ వస్తూనే ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి J&K ఆర్టికల్ 54. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని మనం ఏం చేసామంటే ఒక యూనియన్ టెరిటరీగా మార్చారు. లడాఖ్ని ఏమో యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమో విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మార్చారనమాట. సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటి అంటే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ RTA యాక్ట్ కింద ఏం చేశారు అంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ బీ ద part of the electoral college of the election of the President of India. The Election Commission of India has asked to refer to Article 54 of the Constitution of India. అంటే ఈ యొక్క RTA చట్టం కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని భారత రాజ్యాంగంలో గురించి ఒక అంశాన్ని వీళ్ళు ఒక RTA చట్టం కింద తెలుసుకోవాలనుకున్నారు. ఆర్టికల్ 54 ప్రకారం ఏదైతే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అనే యూనియన్ టెరిటరీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఆ ఎన్నుకునే అధికారం అనేది అంటే ఒక ఓటు హక్కు ఉంటుంది కదా, ఆ ఓటు హక్కు కలిగిన రాష్ట్రంగా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందా లేదా అనేది చెప్పమని అడిగారనమాట. అంటే ఈ యొక్క యూనియన్ టెరిటరీస్ అన్నిటికీ కూడా ఈ యొక్క రాష్ట్రపతిని ఎన్నుకునే ఓటు హక్కు అనేది ఉండదు. యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీకి, పుదుచ్చేరికి మాత్రమే ఉన్నాయన్నమాట. అలాంటిదే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా అలాంటిదే కాబట్టి దీనికి అధికారం ఉందా లేదా అని చూస్తాం. మిగతా ఏంటంటే అండమాన్ నికోబార్ కానీ, లక్షద్వీపులు కానీ, దాద్రా నాగా హవేలీ కానీ వాటి వేటి కూడా ఏ యూనియన్ టెరిటరీకి కూడా ఆ ఓటు హక్కు అనేది లేదనమాట. అంటే ఆ ఓటు వేయడానికి ప్రెసిడెంట్ ఎన్నుకునే అంశంలో ఓటు వేయడానికి ఈ ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే ఈ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఆయన ఎన్నుకోవడానికి ఎవరెవరు ఓట్లు వేయచ్చు అని చెప్తుంది అనమాట. దాని గురించి కూడా ఇచ్చారు. సో 54 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆర్టికల్స్ ఇలా కలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని మనం డైలీ 4 ఆర్టికల్ పెట్టినంత మాత్రం ఆర్టికల్స్ మనకు గుర్తుండవు. ఈ ఆర్టికల్స్ గుర్తుండాలంటే ఇదే ఆర్టికల్ 54 స్పెషల్లీ మెన్షన్డ్ NCT of Delhi and Puducherry as eligible to be part of the electoral college. There is no word about the newly formed UT of Jammu and Kashmir J&K. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 54 ప్రకారం ఏదైతే దాంట్లో మెన్షన్ చేసిన ప్రకారం NCT అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఒకటి, తర్వాత పుదుచ్చేరి ఒకటి, ఈ రెండు కూడా ఈ యొక్క ఎలక్టరల్ కాలేజ్ అంటే ఈ యొక్క రాష్ట్రపతిని ఎన్నుకునే అంశం కింద ఓటేకి వేసే ఆ మెంబర్ అధికారం అనేది ఉందన్నమాట. అంటే ఒక రాష్ట్రానికి ఇంతమంది వాళ్ళకున్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుందన్నమాట. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరైతే అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఓటు వేసే అధికారం ఉంటుందన్నమాట. తర్వాత ఆ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఎంపీలు కూడా ఆ రాజ్యసభలో ఉన్నోళ్ళు కూడా వేస్తారు ఓటు అనేది. సో అధికారం అనేది ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉందా లేదా ఈ యొక్క NCT ఆఫ్ ఢిల్లీ లాగా పుదుచ్చేరి లాగా అని చెప్పేసి ఈ యొక్క కీ పాయింట్ అనమాట. అండర్ ద ఆర్టికల్ 54 ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై an electoral college which consists of elected members of both the houses of parliament and the elected members of the legislative assembly of all the states and also NCT of Delhi and the union territory of Puducherry. సో దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎవరెవరు ఓటు వేస్తారంటే ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే లెజిస్లేటివ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు, పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇది ఈ యొక్క బోత్ హౌసెస్ అనమాట. పార్లమెంట్కి వచ్చేసి రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ రెండు. మన యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసి ఓన్లీ లెజిస్లేటివ్ మెంబర్స్ మాత్రమే. తర్వాత ఈ NCT ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు, యూనియన్ టెరిటరీ అంటే ఆఫ్ పుదుచ్చేరి ఈ రెండుకి సంబంధించిన వాళ్ళు ఓటు వేసే అధికారం ఉందన్నమాట. ఆల్సో ద J&K రికగ్నైజ్డ్ యాక్ట్ విచ్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ద August 2019 does not specify anything about whether the legislature of J&K would be able to vote in the election for the president. ఇక మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద మనం చూస్తే 2019 ఆగస్టులో చదివిన చట్టం ప్రకారం ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి దీని గురించి ఏమీ చెప్పలేదన్నమాట.
సో దీని గురించి చెప్పడం అంటే తెలుసా లేదని దానికోసమే వీళ్ళు ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాన్ని తీసుకొచ్చారనమాట. ఇంక్లూజన్ ఆఫ్ ద న్యూ మెంబర్స్ ఆఫ్ ద electoral college in article 54 would require a constitutional amendment to be carried out through 2/3 majority in parliament and ratification over 50% of the states. సో ఇప్పుడు ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా ఈ ఎలక్టోరల్ మెంబర్గా చేయాలి అంటే, ఎలక్టోరల్ కాలేజీలో భాగంగా చేయాలంటే ఆర్టికల్ 50లో వీళ్ళు మళ్ళీ కొత్తగా మార్పులు తీసుకురావాలి, అమెండ్మెంట్స్ తీసుకురావాలి. ఆ అమెండ్మెంట్ ఎలా జరగాలి అంటే 2/3 మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ ఉండాలి, వాళ్ళ యొక్క ఆమోదం ఉండాలా. తర్వాత దాన్ని అంటే 2/3 మెజారిటీ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఓటింగ్లో గెలవాలి. దాంతోపాటు 50% ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ రాటిఫికేషన్ అనేది చేయాలన్నమాట. ఢిల్లీ అండ్ పుదుచ్చేరి were included as the electoral college members under the Article 54 through 70th Constitutional Amendment Act of 1992. ఇంతకుముందు ఢిల్లీకి పుదుచ్చేరికి కూడా ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజీలో భాగస్వామ్యం ఉండేవాళ్ళు కాదు. సో 71 రాజ్యాంగ అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ ప్రకారం 1992లో ఈ రెండింటినీ కలిపారనమాట. బిఫోర్ దట్ ఆర్టికల్ 54 కన్సిస్టెడ్ ఓన్లీ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్. సో ఆర్టికల్ 54 ప్రకారం ఏంటంటే ఓన్లీ పార్లమెంట్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఆ బోత్ హౌస్లో ఉన్నవాళ్ళు, తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నవాళ్ళు మాత్రమే ఉందన్నమాట. ఇది చెప్పింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి ఇక మనకు దీనికి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఆ హక్కు ఉందన్నమాట, ఈ యొక్క ఓటు వేసే హక్కు ఉంది. ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ. ఇది మనం తెలిసిందే కదా. కింద చూడండి ఏమి ఇచ్చాడో, బోత్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఇవి అనమాట దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనేది. జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్. జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ అనేది ఏంటి అంటే, ఈ మొబైల్ యాప్ ఏం చేస్తుందంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క జనరిక్ మెడిసిన్ షాపులు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు అంటే PMBJK అనే ఒక ఏవైతే ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లొకేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది దీని యొక్క ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన లెక్క ప్రకారం జన ఔషధి అంటే జనాలకు ఔషధాలను అందించడం అనమాట. ఈ యొక్క సుగమ్ యాప్ అనేది ఇచ్చారు. ఇది ఎవరు తయారు చేశారు అంటే బ్యూరో ఆఫ్ ఫార్మసీ PSU ఆఫ్ ఇండియా BPPI అనే వాళ్ళు ఈ యాప్ను తయారు చేశారనమాట. దీని యొక్క వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. లొకేట్ నియర్ బై జన ఔషధి కేంద్రాస్ త్రో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ జన ఔషధి కేంద్రాలను ఎత్తుకోవచ్చు అనమాట. సెర్చ్ జన ఔషధి జనరిక్ మెడిసిన్స్ అంటే ఆ జన ఔషధిలో ఉన్న జనరిక్ మెడిసిన్స్ ఏమున్నాయో వాటిని వెతకచ్చు. తర్వాత ఎనాలిసిస్ ప్రొడక్ట్ కంపారిజన్ ఆఫ్ జనరిక్ వర్సెస్ బ్రాండెడ్ మెడిసిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MRP అండ్ ఓవరాల్ సేవింగ్స్ ఎక్సెట్రా. సో ఇంకా ఏంటి వీడి యొక్క ఎనాలిసిస్ అనమాట. ఈ యొక్క జనరిక్ మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి యొక్క డిఫరెన్స్ ఏంటంటే దాని MRP రేట్ ఏంటి, ఓవరాల్ సేవింగ్స్ అంతా, ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. జన ఔషధి కేంద్రాస్. ఈ జన ఔషధి కేంద్రాస్ అనేవి ఎక్కడున్నాయో చూద్దాం. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ ఆర్ సెటప్ అక్రాస్ ద కంట్రీ అండ్ ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJP సో యాజ్ టు ప్రొవైడ్ జనరిక్ మెడిసిన్స్. అంటే ఇక్కడ PMBJKని దేని ద్వారా ఏర్పాటు చేశారంటే PMBJP ద్వారా దీన్ని ఏర్పాటు చేశారనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ రేట్లో ఆ జనరిక్ మెడిసిన్ అనేవి అందుబాటులో తీసుకురావడం అనమాట. సో ఈ యొక్క ఈచ్ PMBJKకి అంటే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలకి 2.5 లక్షల యొక్క గ్రాంట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క డాక్టర్లు కానీ, ఫార్మసిస్టులు కానీ, ఎంటర్ప్రీనర్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, NGOs కానీ, తర్వాత చారిటబుల్ సొసైటీస్ కానీ ఇలాంటి రకరకాల సంస్థల వాళ్ళు ఈ యొక్క హాస్పిటల్లో కానీ, హాస్పిటల్ బయట కానీ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆయుష్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్. ఈ యొక్క ఆయుష్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే ఈ ఆయుష్ అనేది మనకు ఈ యొక్క ఆయుష్మాన్ భారతి కిందకు వచ్చిన ఒక మినిస్ట్రీ అనమాట. చూద్దాం. రీసెంట్లీ ఆయుష్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ and medium enterprises for promoting the Ayush sector in the country under different schemes of the Ministry of MSMEs. అంటే ఇప్పుడు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ రెండు కలిపి ఈ యొక్క ఆయుష్ యొక్క సెక్టార్ని ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు ఏంటంటే ఈ యొక్క MSMEs ఏవైతే ఉన్నాయో మినిస్టర్ ఆఫ్ MSMEs అన్నీ కూడా దీంట్లో భాగస్వాములు అనమాట. ఆయుష్ స్టాండ్ ఫర్ ఆయుర్వేద. ఆయుష్ అంటే దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే A ఫర్ ఆయుర్వేద, Y ఫర్ యోగా, U ఫర్ యునాని, S ఫర్ సిద్ధి, H ఫర్ హోమియోపతి. ఇవి అనమాట దీంట్లో భాగం ఉంటాయి. వీటన్నింటినీ కలిపి మనం ఆయుష్ అనే పేరు పెట్టుకున్నాం. అంటే దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ MSMEs ఏవైతే ఉన్నాయో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వీటికి సంబంధించిన ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో
ఆ ప్రోడక్ట్ని అందజేస్తారనమాట క్వాలిటీ మెడిసిన్ స్టాండర్డ్స్ ప్రకారం. తర్వాత ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఎవరైతే ఈ యొక్క రంగాలలో మనకు హ్యూమన్ రిసోర్స్ అంతా తక్కువ అనమాట, ఈ ఆయుర్వేదంలో కానీ యోగాలో కానీ వీటికి సంబంధించి మెడిసిన్స్ తయారు చేయడం చాలా తక్కువ మంది అనమాట. దీన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండింటిని కలపడం వల్ల కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాబులు అనేవి పెరుగుతాయి, ఈ అవకాశాలు పెరుగుతాయి, మంచి వైద్య విధానాన్ని ప్రజలకు అందించడం వాళ్ళు అవుతారు. తర్వాత దీనికి సంబంధించి ఎంతో వరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనమాట. దీని ప్రకారం కొన్ని స్కీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. జీరో డెఫిసిట్ జీరో ఎఫెక్ట్ లోన్స్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. అంటే ఎవరైతే ఈ యొక్క ఆయుష్ సంబంధించిన మందులు ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారో వాళ్ళకు జీరో డెఫిసిట్ జీరో ఎఫెక్ట్ లోన్స్ అనేవి ఇవ్వబడతాయి అన్నమాట. దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెట్ సపోర్ట్ స్కీమ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, ప్యాకింగ్ ఈ మార్కెటింగ్ ఎక్స్పోర్ట్. అంటే ఈ యొక్క ప్యాకేజింగ్ సంబంధించి, ఈ మార్కెటింగ్ సంబంధించి, తర్వాత ఇంకా మార్కెట్ సపోర్ట్ అనమాట. నేషనల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్లో కూడా ఈ ఎగ్జిబిషన్లు పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారనమాట. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఏటీఐ, కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఈ యొక్క అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు కెపాసిటీ బిల్డింగ్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం. సో ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈఎస్డిపి, ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈఎస్డిపి, ఇంక్యుబేషన్ స్టార్టప్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇస్తారనమాట. క్రెడిట్ లింక్డ్ క్రెడిట్ సబ్సిడీ, అంటే ఈ యొక్క సబ్సిడీస్ ఇస్తారు. క్రెడిట్ అంటే అప్పుల్లో సబ్సిడీ ఇస్తారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పిఎంఈజీపీ కింద ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందుతుంది అనమాట ఈ యొక్క దీంట్లో భాగస్వాములు అయ్యే వాళ్ళకి. నెక్స్ట్ జిఐ ట్యాక్స్ టూ ప్రొడక్ట్స్, 2 ప్రొడక్ట్స్కి మనం ఆల్రెడీ ఈరోజు హిందూ పేపర్లో కూడా దీని గురించి చెప్పుకున్నాం. జిఐ ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వబడినాయి, 2 ప్రొడక్ట్స్ అనేవి ఏంటేంటో చూద్దాం. ఒకటి మణిపూర్లో ఉన్న చాకో అనే ఒక రకమైనటువంటి బియ్యానికి, తర్వాత ఈ యొక్క ఉత్తరప్రదేశ్ సంబంధించిన గోరఖ్పూర్ టెర్రకోట ఏవైతే బొమ్మలు ఏవైతే ఉన్నాయో వీటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది జిఐ అనేది ఇవ్వబడింది అనమాట. ఇండికేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎందుకు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని ఇస్తారంటే ఆ యొక్క ప్రోడక్ట్ని వాళ్ళ ప్రదేశానికి వాటిని అంకితం చేస్తారనమాట. అంటే వాటిని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా వాటిని తయారు చేస్తున్నారు అనుకోండి, అంటే వాటి యొక్క పుట్టుక అక్కడే జరిగింది అనుకోండి, వాటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుంది, అక్కడ డెవలప్ అవుతుంది, ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అనమాట. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ గుర్తింపుతో ఒక మంచి పేరు సాధించుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇలా గుర్తింపు ఇవ్వడం వల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క విలువ అనేది ప్రపంచ దేశాలు తెలుస్తుంది. దీనివల్ల మార్కెట్ పెరిగిపోతుంది అనమాట. అది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనేది. వీటిలో ఈ యొక్క ఆ యొక్క బియ్యం గురించి చూసుకుంటే అవి ఎప్పుడో పండగలప్పుడు మాత్రం వాళ్ళు అది వాడతారనమాట. దాంట్లో హై కంటెంట్ ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ అనేది బియ్యంలో చాలా తక్కువ ఉంటుంది, కానీ ఈ యొక్క బ్లాక్ సీడ్ రైస్లో మాత్రం హై కంటెంట్ ఫైబర్ ఉంటుంది. ఇంక ఈ యొక్క టెర్రకోట ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి న్యాచురల్ కలర్స్ అనమాట. ఈ కలర్స్కి వీళ్ళు రంగులేమీ అద్దరు, జస్ట్ వీటిని బాయిల్ చేస్తారనమాట. ఆ నూనె లాంటి ఒక ద్రావకంలో ముంచేసి ఈ క్లేని ఏం చేస్తారంటే ఈ నూనె లాంటి ద్రావకంలో ముంచి బాయిల్ చేయడం వల్ల ఆ యొక్క కలర్ వస్తుంది. ఆ కలర్ అనేది లైఫ్ లాంగ్ అనేది షేడ్ అవ్వకుండా అలానే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ మట్టి అనేది ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఏరియాలో దొరుకుతుంది అనమాట. మే జూన్ నెలల్లోనే దొరుకుతుంది. మిగతా అన్ని నెలల్లో ఆ యొక్క మట్టి గుంటలన్నీ కూడా నీటితో నింపబడి ఉంటాయి అన్నమాట. రెడ్ కలర్ ఎప్పుడు కూడా ఇవి ఫేడ్ అవ్వవు అనమాట. వీటిని ఎలా తయారు చేస్తారంటే సోడా అండ్ మ్యాంగో ట్రీ ఏదైతే ఉందో ఆ సోడా ఉప్పుని, తర్వాత మ్యాంగో ట్రీ అంటే ఈ యొక్క మామిడి చెట్ల యొక్క ఆ బార్క్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బెరడు ఏదైతే ఉందో ఆ బెరటిని రెండింటిని ఆ యొక్క బాగా కాగబెడుతూ ఆ ఒక బొమ్మల్ని వాటిలో ముంచుతారనమాట. సో దానివల్ల ఈ కలర్ అనేది వస్తుంది. ఈ కలర్ అనేది ఎప్పటికీ పోదనమాట. బెనిఫిట్స్ ఆఫ్ GI ట్యాగ్, ఇట్ ప్రొవైడ్స్ ద లీగల్ ప్రొటెక్షన్ టు ద ఇండియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్, thus preventing unauthorized use of the registered GIs బై అదర్స్. అంటే దీనివల్ల ఏంటి అంటే ఈ GI ఇవ్వడం వల్ల ఏదైతే ఉందో వాళ్ళు ఆథరైజ్డ్ వాళ్ళు మాత్రం ఈ బొమ్మలు తయారు చేస్తారు, అన్ఆథరైజ్డ్ వాళ్ళు ఈ బొమ్మలు తయారు చేయడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. ఇట్ ప్రమోట్స్ ఎకనామిక్ ప్రాస్పారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ జియోగ్రాఫికల్ టెరిటరీ. ఎవరైతే ఆ ప్రదేశంలో ఈ యొక్క వస్తువులు తయారు చేస్తున్నారో వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా ఉంటుందన్నమాట. ది GI ప్రొటెక్షన్ ఇన్ ఇండియా లీడ్ టు రికగ్నిషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ అదర్ కంట్రీస్, దస్ బూస్టింగ్ ఎక్స్పోర్ట్. సో ఈ యొక్క GI ప్రోడక్ట్ ఉండటం వల్ల ఇలాంటి ప్రోడక్ట్ అనేది వేరే దేశాల్లో తయారవకుండా దానికి సంబంధించిన ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఎగుమతులు అనేవి బాగా పెరిగిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వర్క్ డే. ఈ ఇంటర్నేషనల్ వర్క్ డే ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు మనకు May 1న మనం ఇంటర్నేషనల్ లేబర్ డేగా మనం చూస్తాం అనమాట. మనం ప్రతి సంవత్సరం యొక్క లేబర్ డేగా చూస్తాం.
దీనికి సంబంధించింది అనమాట. యూఎస్లో మాత్రం దీన్ని ఈ లేబర్ డేగా గుర్తించరు. వాళ్ళు ఎవ్రీ ఫస్ట్ మండే ఆఫ్ ద సెప్టెంబర్ను చూస్తారు. యూఎస్ ఒకటి, కెనడా ఒకటి, ఈ రెండు వచ్చేసి. తర్వాత యూఎస్ఆర్ అడుగులుగా ఈ యొక్క లేబర్ డే అనేది గుర్తించారు. ఎప్పుడు రెజల్యూషన్ ఆఫ్ 1917 తర్వాత ఈ లేబర్ డే అనేది గుర్తించారనమాట. సో నేషనల్ లేబర్ డే అనేది హాలిడే అనేది కోల్డ్ వార్ టైంలో ఇవ్వడం అలవాటైందనమాట. ఈరోజు ఎవరైతే లేబర్ పని చేస్తారో వాళ్ళందరికీ ఆ సెలవు దినంగా ప్రకటించడం అనేది ఆ కోల్డ్ వార్ టైంలో, అంటే అమెరికాకి రష్యాకి జరిగిన కోల్డ్ వార్ టైంలో జరిగిందనమాట. నెక్స్ట్ లైఫ్ లైన్ ఉడాన్ ఇనిషియేటివ్. అంటే దీనికి సంబంధించింది అంటే ఇది పూర్తిగా ఈ మధ్యకాలంలో మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. కానీ కొన్ని యొక్క ఉడాన్కి సంబంధించిన, అంటే ఈ యొక్క ఎయిర్, అంటే ఉడాన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క విమానాలకు సంబంధించిందనమాట. ఇది ఈ విమానాల్లో ఏవైతే ఈ యొక్క మందులు కానీ, ఈ యొక్క పీపీఈ కిట్స్ కానీ, అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క టెస్టింగ్ కిట్ ఇవన్నీ కూడా విమానాల రూపంలో మన భారతదేశంలో మారుమూల ప్రాంతాల వరకు చేరుతున్నాయి అన్నమాట. దీని ప్రకారం ఈ కార్గో అనేది పూర్తిగా 779.86 టన్స్ ఆఫ్ ఈ యొక్క ప్రొడక్ట్ అనే దాన్ని 4 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది చేరవేస్తూ వచ్చిందనమాట. లైఫ్ లైన్ ఉడాన్ ఈ యొక్క కోవిడ్-19 కారణంగానే దీన్ని ఏర్పాటు చేశారు. ఇదే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ అనమాట. ఉడాన్ అంటే ఏంటి అంటే మామూలుగా యాక్చువల్గా అసలుగా ఉడాన్ అంటే ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దేశంలో ఉన్నారో ఇంటర్నల్గా ఈ యొక్క దేశంలో అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ యొక్క ఏరోప్లేన్ ఛార్జెస్ రావాలి, సామాన్యుడు కూడా ఏరోప్లేన్ ఎక్కే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉడాన్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ అటులియా మైక్రోవేవ్ స్టెరిలైజర్. ఈ యొక్క మైక్రోవేవ్ స్టెరిలైజర్స్ మనం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాం? స్టెరిలైజర్స్ అన్నీ కూడా మనకు మెడికల్ ఫీల్డ్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు అంతా డిస్పోజల్ వచ్చిన తర్వాత ఎవరు కూడా స్టెరిలైజర్లు వాడట్లేదు. పూర్వకాలం ఎలా ఉండేదంటే గాజుతో తయారు చేసినటువంటి ఇంజక్షన్లు, సిరంజీలు ఉండేవి అనమాట. సో వాటిని కోసం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అదే ఒక సిరంజిని వాడతారు, ఆ నీడిల్ని వాడతారు. ఆ నీడిల్ని ఏం చేస్తారు అంటే ఒక వ్యక్తికి వాడిన తర్వాత ఒక నీటిలో బాగా దాన్ని మరగబెట్టి, బాగా స్టెరిలైజర్లో మరగబెట్టి సో మళ్ళీ దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు డిస్పోజల్ వచ్చిన తర్వాత ప్రతి ఎవరికి వాళ్ళకి కొత్త సిరంజి చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి మైక్రోవేవ్ స్టెరిలైజర్ అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందనమాట. వై న్యూస్ రీసెంట్లీ ద డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్ ఏ మైక్రోవేవ్ స్టెరిలైజర్ నేమ్ యాజ్ అతులియా టు డిజింటిగ్రేట్ కోవిడ్-19 వైరస్. అంటే ఈ కోవిడ్-19 వైరస్ని దాన్ని నాశనం చేయడం కోసమే ఈ అటులియా అనేది ఈ యొక్క డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఈ యొక్క మన భారతదేశంలో తయారు చేశారనమాట. ద కోవిడ్-19 వైరస్ గెట్స్ డిజింటిగ్రేటెడ్ బై డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ అతులియా ఇన్ ద రేంజ్ ఆఫ్ 56 to 60 degrees సెల్సియస్ టెంపరేచర్. సో ఈ అతులియా అనేది 56 నుంచి 60 డిగ్రీల టెంపరేచర్తో ఈ యొక్క వేడి వేడితో డిస్టిల్ చేయడం వల్ల ఈ కోవిడ్-19 వైరస్ అనేది చనిపోద్ది అనమాట. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణే ఈజ్ డీమ్డ్ యూనివర్సిటీ సపోర్టెడ్ బై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది పూణేకి సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీ అనమాట. దీనికి ఎవరు బ్యాకింగ్ ఎవరు అంటే దీనికి సపోర్ట్ ఎవరంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అనేది దీని బ్యాకింగ్ సపోర్ట్ అనమాట. కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. అతుల్య ఈజ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ విచ్ కెన్ బి ఆపరేటెడ్ ఇన్ అ పోర్టబుల్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాలేషన్. ఇది చాలా రేట్ అనేది చాలా తక్కువ. దీన్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు అంటే మన పోర్టబుల్ ఎక్కడ కావాలంటే దీన్ని అక్కడ మోసుకుపోవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ ఫర్ హ్యూమన్ ఆపరేటర్ సేఫ్టీ అండ్ ఫౌండ్ టు బి సేఫ్. ఇది మనుషులు అనేవాళ్ళు ఆపరేట్ చేయడానికి చాలా సేఫ్ అనమాట. సో దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ద టైమ్ ఆఫ్ స్టెరిలైజర్ కెన్ బి varied from 30 seconds to 1 minute డిపెండింగ్ అపాన్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద వేరియస్ ఆబ్జెక్ట్. ఈ వేరియస్ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ యొక్క డిస్టిలైజర్ కింద మనం డిస్టిల్ చేయొచ్చు అనమాట. దీనికి డిస్టిల్ అవ్వడానికి పట్టే టైం ఎంతంటే 30 నుంచి 1 నిమిషం పడుతుంది అనమాట. స్టెరిలైజేషన్ రిఫర్స్ టు యాన్ ప్రాసెస్ దట్ ఎలిమినేట్, రిమూవ్, కిల్స్ ఆర్ డీయాక్టివేట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ఇన్ పర్టికులర్ రిఫరింగ్ టు మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ఫంగి, బ్యాక్టీరియా, వైరస్, స్పోర్స్ ఎక్సెట్రా అండ్ అదర్ బయోలాజికల్ ఏజెంట్స్. అంటే ఈ స్టెరిలైజర్స్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా దీన్ని వేటి ఉపయోగిస్తారు అంటే ఏవైతే ఈ యొక్క అంటే వ్యర్థ పదార్థాలు కావచ్చు, లేకపోతే వైరస్, బ్యాక్టీరియా, ఫంగి లాంటి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి లేదా చంపేయడానికి ఈ స్టెరిలైజర్ని మనం ఉపయోగిస్తారనమాట. ఏవైతే ఈ బయోలాజికల్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడానికి, బయోలాజికల్ ఏజెంట్స్ అంటే వ్యాధి కారకాలు అనమాట, ఒకటి నుంచి ఒకటికి మోసుకుపోయే ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడానికి ఈ స్టెరిలైజర్ ఉపయోగిస్తారనమాట. అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ 3 kilograms అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ నాన్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. సో దీని యొక్క వెయిట్ అనేది అప్రాక్సిమేట్గా 3 kgs ఉంటుందంట. ఇది నాన్ మెటాలిక్ అంటే మెటాలిక్ వస్తువులు అంటే ఇనుము, వాటితో మెటల్ వస్తువులు ఏవైతే ఇనుము, ఇత్తడి, వెండి, రాగి అలాంటి వాటికి ఇది ఉపయోగపడదు. నాన్ మెటాలిక్ ఐటమ్స్ మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట.
ఓకే, ఇవండి ఈరోజు నా పూర్తి టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.